చీన పట్టిందా? ఆ బాసాన్ని ఎవరు తమ్మిండు? నేనే దోమినా. ఆ బట్టలు ఎవరు ఉతికిర్రు? నేనే ఉతికినా. మొత్తం కింద ఇల్లు ఎందుకు క్లీన్ చేసిర్రు? నేనే చేసిన. ఈ పనులన్నీ చేయడానికి నేనున్నా కదా. ఈ ఇంట్లో నా వాల్యూ ఏముంది? నువ్వే పనులు చేస్తుంటే. నీకు పెళ్లి అయినప్పుడు ఏం చెప్పినా? నిన్ను మహారాణి లాగా ఉంచుతా ఈ ఇంట్లో, నీకే పనులు చెప్పనని చెప్పినానా? మళ్ళీ ఎందుకు చేసిన ఈ పనులు ఇవన్నీ? ఈ పనులన్నీ చేస్తే నా వాల్యూ ఏముంటది ఈ ఇంట్లో? చెప్పు. ఇంకొకసారి చేస్తావా? చెయ్యండి. నువ్వు జస్ట్ నీ పని ఏంటి తెలుసా? ఈ ఫ్రూట్ తినాలి, ఈ ఫోను చూస్తుండాలి, అంతే. ఈ ఇంట్లో నువ్వు మహారాణి లాగా ఉండాలి, అర్థమైందా? ఓకే. ఇంకొకసారి ఈ పని ఏమని చేసావో అప్పుడు చెప్తాను ఈ పని. కొడితే కొట్టిండు కానీ మహారాణిలాగా చూసుకుంటానన్నాడు. పిచ్చిది, పొద్దుగాల అయ్యిన దానికి రివెంజ్ ఇది. పిచ్చిది అని నిజమే నమ్మేసింది. మనతో మినిమం ఉంటది. అదా నాకు ఇప్పుడే కవిత తన్నుకొస్తుంది, వింటావా? చెప్పండి. మంచి కవిత చెప్తాను. జీవితం పరిగెడుతుంది, జీవితం పరిగెడుతుంది, పరిగెడుతుంది జీవితం, పరిగెడుతుంది జీవితం, జీవితం పరిగెడుతుంది, పరిగెడుతుంది జీవితం. పెద్ద జీవితం కదా, పరిగెడుతుంది, పరిగెడుతుంది జీవితం, జీవితం పరిగెడుతుంది. చెప్పేదో. జీవితం పరిగెడుతుంది. జీవితం చాలా పెద్దది కదా, అందుకే పరిగెడతానే ఉంటది అనమాట. బాగుంది. నాకు ఇంత గుర్తింపే లేదు. నీకేంది బాబు, మీరైతే హ్యాపీగా ఉంటారు, మేమైతే అందరూ వదులుకొని రావాలి. హ్యాపీగా మేము వదిలేసి రావాలి అందరినీ. నువ్వు ఇంట్లో ఎంత కష్టపడుతున్నావు, నేను బయట ఎంత కష్టపడుతున్నా. 24 గంటలు నాకు మీ గురించి ఆలోచన. నా జాబ్ ఎట్లా కాపాడుకోవాలి, పైసలు ఎట్లా సంపాదించాలి, నా భార్య పిల్లలను ఎట్లా సుఖంగా చూసుకోవాలి, వాళ్ళ మంచి మంచి బట్టలు ఎట్లా కొనియాలి, వాళ్ళ మంచి మంచి చదువులు ఎట్లా చదివియాలి. నేను ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది అనుకుంటున్నాను? పొద్దున్న లేస్తే క్రెడిట్ కార్డు బిల్లు, కరెంటు బిల్లు, పాల బిల్లు, రేషన్, ఇవన్నీ ఎవరు ఇవ్వాలి? ఒక్క నెల జీతం రాకుంటే ఇక్కడ దాకా పీకల లోతులు అప్పులు ఉంటాయి. ఇవన్నీ మీకు కనబడే నేను సుఖంగా ఉన్నా అనుకుంటున్నారు. మరి నాకు ఎక్కడున్నా గుర్తింపు? నీకు పైసలు అవసరం ఉన్నప్పుడు నేను కాకుండా మీ అమ్మ నాన్న ఉంటుంది. మరి నాకు అవసరం ఉన్నప్పుడు నేను ఎక్కడికి పోవాలి? నలుగురిని అప్పు అడగలేను, నలుగురితో నా బాధ షేర్ చేసుకుని మొగోడిపై ఉండి బాధపడతావారు అంటారు. ఇవన్నీ నేను మీకు చెప్పుకోలేను. నాకేమన్నా అయితే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాను. రేపటి రోజు నా భార్య పిల్లలు రోడ్డు మీద పడద్దని నీకు నేను, నాకు నువ్వు గుర్తుంచుకోవాలి తప్ప వేరెవరు మనం